పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. ప్రతి వారంలానే ఈ వారం కూడా సరికొత్త కొటేషన్స్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. మరి ఈ వారం భిన్నంగా ఆలోచించు కాకుండా మనం నేనింతే ఎపిసోడ్తో ముందుకెళ్దాం. నేనింతే కొటేషన్స్ ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుంది. సో మేము రివ్యూస్ కూడా చూస్తున్నాము, చాలా మందికి ఉపయోగపడుతున్నాయి, మాకు చాలా నచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచి భిన్నంగా ఆలోచించు ఫాలో అవుతున్న వాళ్ళు నేనింతే కూడా ఫాలో అవుతున్నారు. సో అప్గ్రేడ్ అవుతున్నారు. నిజానికి ఇది ఒక అప్డేట్ వెర్షన్ అండ్ అప్గ్రేడ్ వెర్షన్ కూడా. సో మరి ఈ వారం కూడా నేనింతే కొటేషన్స్తో రెడీగా ఉన్నాను. అద్భుతమైన క్వశ్చన్స్ అడగటానికి, కొటేషన్స్ అడగటానికి అండ్ దానికి చక్కని వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మహేష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ. ఎస్పెషల్లీ నేనింతే కూడా మళ్ళీ ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరికీ వెల్కమ్ బ్యాక్. రైట్ సార్. సో మరి నేనింతే బుక్ నా దగ్గర ఉంది రెడీగానే. ఈరోజు కొటేషన్ అడిగేస్తున్నాను. ఫస్ట్ కొటేషన్ చూద్దాం. చేసేది చేస్తున్నది మంచి అని తెలిసినప్పుడు ఎవరి కోసం ఆపే పని లేదు. అలా ఆపడం మొదలు పెడితే ఏదో ఒక మూల ఎవరో ఒకరు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. ఎప్పటికీ ఈ ప్రయాణం ముందుకు సాగదు. ఎవరి ధర్మం వారిది, ఎవరి దారి వారిది, ఎవరి జీవితం వారిదే. గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నది నేను మంచి అని అందరూ ఫీల్ అవుతారు. మీరు చేస్తున్నది మీరు రైట్, నేను చేస్తున్నది నాకు రైట్. అది మీకు రైట్ అవ్వాలని లేదు కదా. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం బిజినెస్ పార్ట్నర్స్ అనుకుందాం సార్. నా వేలో నేను రైట్ ఉంటా. ఇప్పుడు నా బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో నేను ఏం చేసినా కూడా ఓవరాల్గా మంచిగా చేయాలని నేను అనుకుంటా. బట్ అది మీకు నచ్చకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? నేను మీకు నచ్చినట్టుగా కూడా కొంచెం చేయాలి కదా. ఎందుకంటే ఈ బిజినెస్లో మీకు కూడా షేర్ ఉంది కదా. బిజినెస్ వేరు, లైఫ్ వేరు. బిజినెస్ అనేది ఒక అగ్రిమెంట్తో వెళ్తున్నాం. ముందే రాసుకుంటారు బిజినెస్లో ఇవి కండిషన్స్ అని. ఆ కండిషన్స్ ప్రకారం అక్కడ లిమిటేషన్స్ ఉంటాయి. అలా కాకుండా చేసే మంచి పనులు ఉంటాయి కదా. మన సమాజ సేవ చేస్తుంటాం. ఉదాహరణకు అన్నదానం చేద్దాం అనుకున్నాము. అన్నదానం చేయడానికి ఇంకొకరు పర్మిషన్ అవసరం లేదు. అది మన వ్యక్తిగతమైన కర్మయోగ సాధన. అది మంచిది. ఒకడు వచ్చి అన్నదానం ఏం అవసరం, ఇంకేదో దానం చేయంటాడు. నా ఇష్టం. మీ వైఫే చెప్తారు, ఇంట్లో ఇంత ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు తీసుకెళ్ళి ఊర్లో వాళ్ళందరికీ వండి పెడతారా? అప్పుడు అన్నదానం చేస్తున్నామంటే మన దగ్గర తగినంత ఉందనే కదా. 1000 మందికి అన్నదానం చేసేవాడు ఇంట్లో నలుగురికి అన్నం పెట్టలేడా? పెట్టగలుగుతాడు. పెట్టలేకపోవడం అనేది అబ్జెక్ట్ చేస్తారు కదా క్యాజువల్గా. అది అభిప్రాయం, అది వాళ్ళ ప్రాబ్లం. వినమంటారా వద్దంటారా? వినమంటారా వద్దంటారా? ఎందుకు వింటాం? నేనింతే. వైఫ్ అక్కడ వైఫ్ అయితే కంట్రోల్ చేయడానికి లేదు, బాధ్యతలు పంచుకోవడానికి ఉంది. నిజంగా మీరు అన్నట్టు ఇంట్లో పిల్లలకి భోజనం పెట్టకుండా మనం బయటికి వెళ్ళి భోజనం పెట్టేంత గొప్ప వాళ్ళంగా కాలేదు. అది పూర్వకాలంలో అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, త్యాగులు. ఇప్పుడున్న ప్రపంచంలో అలాంటి మహానుభావులు లేరు. ఇంట్లో పిల్లలకి పెడుతూ బయట వాళ్ళకు కూడా ఎన్నో మంచి పనులు చేయడం. ఇంట్లో మనం ఏమీ చేయకుండా, ఇంట్లో తిండి పెట్టకుండా, అది రాంగ్. అది బాధ్యత. ఇంట్లో చేసేది బాధ్యత. బయట ప్రపంచం కోసం చేసేది గుడ్ కర్మ, మంచి పనులు, సామాజిక సేవ అంటారు. సామాజిక సేవ అది చేస్తున్నప్పుడు ఎవరో అది ఇంట్లో వాళ్ళైన ఆపోజ్ చేసిన మనం ఆపడానికి లేదు. ఆపుతూ ఉంటే ఎవరో ఒకరు అపోజ్ చేస్తూనే ఉంటారు. ప్రతిసారి ధ్యానం మొదలు పెడితే జనాలు అపోజ్ చేయలేదా? వాళ్ళ అన్న వాళ్ళు అపోజ్ చేయలేదా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు అపోజ్ చేయలేదా? అబ్బాబ్బా, ఓహో పత్రి గారు రండి, మీరు చాలా గొప్ప ఆలోచనతో వచ్చారు, మీరు అన్నీ వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పారా? లేదు. శ్రీకృష్ణుడు యశోద దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆనందంగా పంపించిందా యశోద తల్లి? బాధగానే పంపించింది కదా. రాముడు అడవులోకి వెళ్ళేటప్పుడు ప్రపంచం అంతా ఏడవలేదా? అయినా వెళ్ళాడు కదా. లేదు, నేను మోనార్కుని, నేను ఒక్కసారి కమిట్ అయితే మీ మాట కూడా నేను వెళ్ళిపోయాడు కదా రాముడు. అందరూ వద్దని ఏడ్చారు. రాజ్యంలో అందరూ వద్దు 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 అని ఏడ్చారు. తండ్రి కూడా ఎవరైతే వరం ఇచ్చారో దశరథుడు, ఆయన కూడా ఏడ్చాడు వద్దని. అయినా దశరథుడు ఇచ్చిన వరాన్ని అందరికీ, అంటే ఒక ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్ నిలబడాలి. ఆ మాటను జవదాటకూడదు. అది పూర్తి చేసే బాధ్యత నాది.
అది మంచిని చేసి చూపించాడు రాముడు. కాబట్టి అందరికీ ఆదర్శం. రాముడు అంటేనే ఆదర్శం. ఆదర్శాలు పాటించేటప్పుడు ఎవరి మాట వినడు రాముడు, కర్కోటకుడు. రాముడు మోనార్క్. ఆదర్శాల విషయానికి వస్తారు, గాంధీ ఒక మోనార్క్, ఎవరి మాట వినడు. మనం గమనిస్తే చాలామంది గ్రేట్ యోగీస్ అంతా కూడా వాళ్ళంతా మోనార్క్లే. వాళ్ళు ఎవ్వరి మాట వినరు. వాళ్ళకి తెలిసిన ఒక సత్యం మాట మాత్రమే వాళ్ళు ఉంటారు, దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ధర్మరాజు అని తెలిసిన ధర్మాన్ని పాటిస్తాడు అంతే. అడవులకు వెళ్ళాల్సి వచ్చింది, నేనే కదా 5 కిలో ఓడిపోయింది, నేను వెళ్ళిపోతా అన్నాడు. మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు, నేను కదా ఓడిపోయింది, అయినా మేము వస్తాం మీతో పాటు, 1+4 ఆఫర్. వెళ్ళిపోయారు. ద్రౌపది నేను వస్తానని వెళ్ళారు. రాముడు అడవులకు వెళ్ళాడు, సీతను రమ్మని అడగలేదు. సీత తన ధర్మంలో భాగంగా తన ఇష్ట ప్రకారం తను వెళ్ళింది. లక్ష్మణుడు రమ్మని అసలుకే చెప్పలేదు. లక్ష్మణుడు తన ఇష్ట ప్రకారం తను వచ్చాడు, అది వారి ఇష్టము. కానీ రాముడు మోనార్కు, నేను వెళ్తున్నా, మీరు వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది, హ్యాపీగా వెళ్తాను. నా డ్యూటీ, నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. అలా ఉన్నారు కాబట్టి ఈ ప్రపంచంగా ఈరోజు బాగుపడింది. ప్రతోడు ఎవరో ఒకరు అడ్డుపడుతూనే ఉంటారు. మనం ఏ మంచి పని చేయాలన్నా అభిప్రాయాల జోలికి వెళ్తే ఎవరో ఒకరు, అమ్మ అడ్డుపడుతుంది, నాన్న అడ్డుపడతారు, పక్కింటోళ్ళు అడ్డుపడతారు, లేదంటే మన బుర్రని అడ్డుపడుతుంది. ఇది ధర్మము, ఇది సత్యము, ఇది మంచి అని అర్థమైనప్పుడు మనం ఎవరి అభిప్రాయాల కోసం చూసే అవసరం లేదు. కానీ మీరు అన్నట్టు బిజినెస్, అది ఒక ఫ్యామిలీ. ఉదాహరణగా ఇంట్లో మనం ఏ పప్పు వండుకోవాలి, సాంబార్ వండుకోవాలనుకుని ఆఫ్కోర్స్ డిస్కస్ చేసుకోవచ్చు. ఏది పడితే వండడానికి లేదు. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, రోజు పప్పు తినలేరు, అది వేరే విషయం, అది కండిషనల్ లైఫ్. కానీ కొన్ని ఉంటాయి మనము సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. అలాంటి విషయాల్లో కూడా ప్రతిదానికి పక్కన వాడు అడిగితే వాళ్ళు మన జీవితాన్ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తారు. అన్ని విషయాలని అందరికీ అడగకూడదు. కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి, కామన్ అగ్రిమెంట్స్ ఉంటాయి, అక్కడి వరకే ఎవరైనా దూరాల్సింది. మనమైన అవతల వాడి జీవితంలో అంతవరకే దూరాలి, ఇంకొకరైనా మన జీవితంలో అంతకంటే ఎక్కువ దూరకూడదు. అది మనం చేసుకోవాలి. లేకపోతే ప్రతి విషయంలో అవతల వాడిని దూరేటట్టు చేసామనుకోండి, మన జీవితం బ్రతుకు భ్రష్టాండ్ అయిపోతుంది. మనకు స్వతంత్రం లేకుండా పోతుంది. ఈ ప్రపంచంలో మంచి అనేది లేకుండా పోతుంది. ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. మనకు ఎంతోమంది లైవ్ ఎగ్జాంపుల్, స్వాతంత్రం టైంలో ఎంతోమంది లైవ్ ఎగ్జాంపుల్గా ఉన్నారు. వాళ్ళందరూ పోరాడటం వల్లనే కదా ఈరోజు ఇలా అయింది. వాళ్ళందరూ ఎన్నో వదులుకోవడం వల్ల కదా. అల్లూరి సీతారామరాజు అన్నీ వదులుకున్నాడు కాబట్టి స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు అనుకున్న మంచి ప్రకారమే వెళ్ళారు. అపోజిషన్స్ ఉండొచ్చు, అపోజిషన్స్ ఆర్ నాట్ అన్ని టైంలో అపోజిషన్స్ అన్నీ కరెక్ట్ కాదు. మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ అపోజిషన్ వస్తే అది నిజమైన అపోజిషన్ అన్న, వారి బుర్రలో నుంచి వచ్చిన అహంకారంతో వచ్చిన అపోజిషన్, అది అజ్ఞానంతో వచ్చిన అపోజిషనా? అజ్ఞానంతో అహంకారంతో ఇంకొకరు ఎవరో అపోజ్ చేస్తే దాన్ని మనం తీసుకునే అవసరం లేదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎవరో అజ్ఞానంతో ఏదో చెప్పారు అని చెప్పి అది మన బ్లడ్ రిలేషన్ అయినా మన లైఫ్ పార్ట్నర్ అయినా కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ నాకు డౌట్ వస్తుంది సార్. ఇఫ్ ఇన్ కేస్ మన ధర్మంలో వెళ్తాం, సత్యంలో వెళ్తాం, అందరికీ మంచి చేస్తాం, మన లైఫ్ పార్ట్నర్ దాన్ని ఒప్పుకోకుండా మనతో గొడవ పెట్టుకొని మన రిలేషన్ బ్రేక్ అయ్యే ఛాన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? రిలేషన్షిప్ ఇంపార్టెంటా, ధర్మము సత్యం ఇంపార్టెంట్? నా ప్రకారం అయితే సత్యము ధర్మం ఇంపార్టెంట్. అసత్యంలో బురదలో జీవిద్దామా, సత్యంలో జీవిద్దామా? బంధాలు దేనికోసం? యూ మీన్ టు సే అప్పుడు రిలేషన్ బ్రేక్ చేసుకోమని చెప్తున్నారా? ఎవరిష్టం వారిది, వాళ్ళ కెపాసిటీని బట్టి డిసైడ్ చేసుకోవాలి. మనం ఇది చేయాలని చెప్పడానికి లేదు, కానీ చూసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేయడం కాదు, ఏది మోర్ ఇంపార్టెంట్, నేను దేనికోసం పుట్టాను, బంధం దేనికోసం వచ్చింది, బాధ్యతల కోసం వచ్చింది, ఎంతగానో అన్ని రుద్దడానికి రాలేదు. అన్ని రుద్దడానికి కోసం అయితే ఇంకెందుకు బంధము? చెడు అనుకోండి, ఓకే. ఈ ప్రపంచంలో మనం నిజంగా గమనిస్తే చెడు పని చేసే వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఫ్రీగా ఉన్నారు. మంచి పని చేసేవాడే అమ్మ వద్దంటాడేమో, నాన్న వద్దంటాడేమో అని భయపడుతున్నాడు. దాదాగిరి చేసేవాడు భయపడడం లేదు.
మనం మంచి చేస్తూ భయపడుతూ ఉంటే ఇంకెప్పుడు బాగుపడుతుంది సమాజం? మనం పుట్టింది ఎందుకు? సరైన జీవితం జీవించడానికి, సరైన జీవితం జీవించడానికి. సరికాని జీవితం కోసం ఇంకొకరితో వెళ్ళడానికి అవసరం లేదు. సరైనది, సత్యంలో ఉన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. సరికాని దానికోసం ఒప్పుకోవడానికి వీలు లేదు. నేను అలా చేస్తాను, కానీ వాళ్ళ కెపాసిటీని బట్టి ఉంటుంది. ఉదాహరణకి చికెన్ తినమన్నారు అనుకో, నన్ను ఎవరన్నా, మా అమ్మ చికెన్ తినమని తింటానా? తినరు మరి. కాబట్టి అమ్మని పక్కన పెడతాను. అమ్మ నీ ఇష్టం నాది, నా ఇష్టం నాది. ఈ విషయంలో సమస్య, కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదు. ఎందుకంటే అది అసత్యము, అది కరెక్ట్ కాదు. అలాగే కొన్ని విషయాలు ఉంటాయి కదా, మనం నిక్కచ్చిగా నిర్ణయం తీసుకోవాల్సినవి ఉంటాయి. ఎవరి కోసమో మనం ప్రతిదానికి మనం ఒప్పుకుంటే జీవితం బురద పాలవుతుంది. బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రావణాసురుడిని వదలలేదా వాళ్ళ తమ్ముడు విభీషణుడు? వదిలేసాడు కదా, సొంతం అన్న. అవును, రాముడి సైడ్ వెళ్ళిపోయాడు. రాముడి సైడ్ వెళ్ళిపోయాడు కదా. అవును. మరి బెస్ట్ ఎగ్జాంపుల్ విభీషణుడు వచ్చేసాడు. విదురుడు, భారతంలో విదురుడు యుద్ధానికి రాలేదు. యుద్ధానికి రాలేదు. నేను రాని యుద్ధం అధర్మమైన యుద్ధం కాబట్టి నేను రానన్నాడు. కానీ భీష్ముడు వీళ్ళందరూ వచ్చారు. దే ఆర్ రాంగ్, అందుకే చంపబడ్డారు. విదురుడు జ్ఞాని, మంత్రి, ఆయన సత్యమేందో తెలుసు, అసత్యమేందో తెలుసు. నేను రాను, అందుకే బతికాడు. సో ఆయన పక్కకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళలేదు. కాబట్టి కృష్ణుడు ఏం చెప్పాడు, నాయన వాళ్ళు తాతలు అయి ఉండొచ్చు, ముత్తాతలు అయి ఉండొచ్చు, మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, సంబంధం లేదు, వేసేయి. అధర్మం వైపు నిలబడ్డారు, వేసేయి అన్నాడు. కానీ పర్సనల్గా వాళ్ళు చాలా గ్రేట్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు. అయితే కానీ అధర్మం సైడ్ నిలబడ్డారు కాబట్టి వాళ్ళ లైఫ్ అక్కడితో క్లోజ్ అవ్వాల్సి వచ్చింది. వేరే దారి లేదు. కర్ణుడు మంచివాడు అయితే, దానం చేశాడు అయితే, దాన వీర సూరకర్ణుడు అయితే ఏమిటి? సత్యంలో ఉన్నాడా, అసత్యంలో ఉన్నాడా? అధర్మం వైపు ఉన్నాడు. చెప్పాడు మొదట్లోనే, కృష్ణుడు వచ్చి అందరి రాయబారాన్ని చెప్పాడు, మీరందరూ చేసేది సరైనది కాదు. కృష్ణుడే స్వయాన దేవుడు, ఆయన దిగి వచ్చి ఒక మామూలు మనిషిలాగా అందరికి, బాబు కర్ణ ఇలా చేయకూడదు, భీష్మ ఇలా చేయకూడదు అన్నీ చెప్పారు. అయినా వినలేదు. అన్నీ అయిపోయినాయి. ఆయన చెప్పవలసినవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చెప్పవలసింది ఏమీ లేదు, చేసేయడమే. వేరే దారి లేక యుద్ధానికి వచ్చారు. మనకు పురాణాల్లో ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం ఎటువైపు వెళ్ళాలి అని. దుశ్శాసనుడు సరికాని దారిలో వెళ్ళాడు, కర్ణుడు సరికాని దారిలో వెళ్ళాడు. అన్నమాట. కృష్ణుడు సరైన దారిలో ఉన్నాడు, అందరినీ సరైన దారిలో నడిపించాడు. సో బంధుత్వము అనే పేరుతో సరికాని దారిలో వెళ్ళడానికి లేదు. బంధువు సరికాని దారిలో వెళ్ళామంటే వెళ్దాం అనుకోండి, ఎప్పుడు ఈ ప్రపంచం ఎప్పుడు పడితే మనం ఎప్పుడు బాగుపడతాం. బంధుత్వము అన్నది దేనికోసం, రిలేషన్షిప్ దేనికోసం? కలిసి సరైన జీవన విధానంలో ఉండడానికి. సరికాని దానిలో ఉండడానికి బంధువులు అవసరం లేదు. అలాంటి బంధమే వేస్ట్ నా ప్రకారం అయితే. తీసుకోవటానికి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా అది సత్యమని మాకు తెలుసు సార్. బట్ యాక్సెప్టెన్సీ లెవెల్స్, ఎందుకంటే ఎంత సత్యం ధర్మం అయినా మనం రిలేషన్స్ని ధర్మం కోసం, సత్యం కోసం త్యాగం చేసుకునేంత పరిణితి ఆ పర్సన్లో ఉండగలగాలి. ఇప్పుడు మీరు చెప్పారు విభీషణుడు ఈజ్ రియల్లీ గ్రేట్ పర్సన్. తన సొంత అన్ననే ఆయన వదిలేసి రాముడి వైపు ధర్మం ఉంది కాబట్టి వెళ్ళగలిగాడు. చాలామంది అట్లా చేయలేరు. మా అన్న ఇది అధర్మంలో ఉన్నా నా అన్న కదా, ఒక బ్లడ్ రిలేషన్, ఒక అటాచ్మెంట్ ఉంటుంది కదా. అదే అప్పుడు ఏమవుతుంది, కర్మ అనుభవించాలి. లైక్ భీష్ముడిలాగా, కర్ణుడిలాగా కర్మ అనుభవించాలి. కుంభకర్ణుడు రాలేదు, కర్మ అనుభవించాడు కదా, చంపబడ్డాడు. విభీషణుడు రావణాసురుడి తర్వాత రాజయ్యాడు, పరిపాలించాడు, గొప్పగా పరిపాలించాడు. సో ధర్మం వైపే ఉండాలి, సత్యం వైపే ఉండడానికి ట్రై చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ సార్ యాక్చువల్లీ ఇవన్నీ కూడా మనకి. పురాణాలు రాసిందే అందుకు, సత్యాన్ని ధర్మాన్ని మన జీవితంలో ఎలా పెట్టాలి అని మనకు లైవ్గా చూపించడానికి అలాంటివి రాసి పెట్టారు. మనం ఏదో యుద్ధం కోసం చూస్తాం, బాణాలు వేసారు, కొట్టుకున్నారు, గదతో తన్నుకున్నారు, అవన్నీ చూస్తాం. అది కాదు,
అసలు భీష్ముడి యొక్క ప్రవర్తన ఏమిటి? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ద్రోణాచార్యుడు ఎలా జీవించాడు, కర్ణుడు ఎలా జీవించాడు, అసలు జీవించాల్సిన విధానం ఉంది. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, శ్రీకృష్ణుడు ఏం ఎలా జీవించమన్నాడు, ఎవరు ఎలా జీవించారు, ఆ పాత్రల ద్వారా మన జీవితంలో మనం ఎలా జీవించాలని చెప్పడం కోసం పురాణాలు ఎన్నో మహాపురాణాలన్నీ రాయబడ్డాయి. మనకు అర్థం కావడానికి మనం తీసుకోవాలి. డౌట్ వస్తే పురాణాలు చూస్తే అయిపోయాయి. డౌట్ వస్తే రామాయణం చదివితే మనకు క్లారిఫై అవుతుంది. డౌట్ చేస్తే మహాభారతం చదివితే క్లారిఫై అయిపోతుంది. శకుని చూస్తే తెలిసిపోతుంది మన పక్కనోడే శకుని మనకు తెలియకుండా. శకుని ఫాలో అవ్వాలి, మన పక్కనోడు కదా అని శకుని ఫాలో అయిపోయాడు. దుర్యోధనుడు ఏమయ్యాడు, పోయాడు. శ్రీకృష్ణుడిని ఫాలో కావాలి, రాముడిని ఫాలో కావాలి, భగవద్గీతని ఫాలో కావాలి. మనం ఫాలో కావాల్సింది మన వాళ్ళని కాదు, సత్యాన్ని. మన వాళ్ళని ఫాలో అవుతే మన జీవితం కూడా పోతుంది ఏదో ఒక రోజు. మన జీవితం కూడా పోతుంది. నిజంగా మనం కూడా కర్ణుడిలాగా పోవాలనుకుంటే మన ఇష్టం. అంతే. మనం జీవిద్దాం అనుకున్నాం, మనం అద్భుతమైన లైఫ్ జీవిద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆలోచించుకోవాలి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. వండర్ఫుల్ కొటేషన్ సార్, ఇది తెలియకుండా చాలా డెప్త్ని మనం టచ్ చేసాం. వెరీ నైస్ సార్. సో ఓకే, నెక్స్ట్ కొటేషన్ చూద్దాం సార్. మనం స్వతంత్రంగా ఉండాలి అనుకుంటే ముందు మన పరిధులేంటో తెలుసుకోవాలి, ఆ పరిధిలోనే స్వతంత్రంగా ఉండటం కుదురుతుంది. స్వతంత్రంగా ఉండడం అంటేనే పరిధి లేకుండా ఉండటం కదా సార్, మళ్ళీ పరిధులేంటో తెలుసుకొని ఉండమంటున్నారేంటి? ఇది ఒక సమాజం. ఈ సమాజంలో మనం ఒక్కరు ఉన్నంతసేపు ఓకే. ఇప్పుడు మా ఇంట్లో నేను ఒక్కరినే ఉన్నాను, నా ఇష్టం. బయటకు అడుగు పెట్టిన తర్వాత సమాజంలో కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ ఏంటో తెలుసుకోవాలి. ఇండియాలో ఒక సమాజం ఉంది, ఒక రాజ్యం, ఇది ఒక దేశం. ఇండియాలో కొన్ని లిమిట్స్ ఉంటాయి, అమెరికాలో కొన్ని లిమిట్స్ ఉంటాయి. సో అది తెలుసుకోవాలి మనం, లేకపోతే అది ఇల్లీగల్ అవుతుంది. మన స్వతంత్రం మన వరకే, ఇంకొకటి జీవితంలోకి వేలి పెట్టడానికి కాదు స్వతంత్రం అంటే. మనకు మన ఇష్టం, 100% స్వతంత్రం మన వరకు. నా ముక్కు వరకు నా స్వతంత్రం. బయట వాడు ముక్కుకి వెళ్ళి గిల్లుతంటే కుదరదు, కొడతాడు. స్వాతంత్రం ఇచ్చింది మన జీవితం మనం జీవించడానికి, ఇంకొకరి జీవితంలోకి ఏలి పెట్టడానికి స్వతంత్రం లేదు. ఆ హక్కులు లేవు ఇక్కడ. స్వాతంత్రం నా జన్మ హక్కు, నా వరకు మాత్రమే నా జన్మ హక్కు. భార్య నా జన్మ హక్కు కాదు, పిల్లలు నా జన్మ హక్కు కాదు, సమాజం నా జన్మ హక్కు కాదు. నా స్వాతంత్రం నా జన్మ హక్కు, నా వరకు. సో మన లిమిట్స్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఆ లిమిట్స్లోనే మనకు స్వాతంత్రం ఉంది. ఆ లిమిట్స్ దాటకూడదు. లైబ్రరీకి వెళ్ళాం, మనకు ఎంతవరకు స్వతంత్రం? మన ఇష్టం వచ్చిన బుక్ చదువుకోవచ్చు లైబ్రరీలో. పాట పెట్టుకుని డ్యాన్స్ చేస్తానంటే గెట్ అవుట్ అంట. స్కూల్కి వెళ్ళాం, అద్భుతంగా చదువుకోవచ్చు, అక్కడ కొంతవరకు స్వతంత్రం ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ కొంతవరకు లిమిట్స్ ఉంటాయి, కొంత స్వతంత్రం అవుతుంది. అక్కడ ఏంటో తెలుసుకోవాలి. ధ్యాన కేంద్రానికి వెళ్ళాం, పిరమిడ్లోకి వెళ్ళాం, ఏం చేయాలి? నా స్వతంత్రం ఉందని పిరమిడ్ లోపల పోయి ధ్యానం చేస్తానంటే కుదరదు. ధ్యానం చేయాలి, పిరమిడ్లో ధ్యానం చేయాలి. ఒక పిరమిడ్కి వెళ్ళాను, మన కడతాల్ పిరమిడ్కి వెళ్ళాను. ఆ టైంలో ఒకతను కొత్త అతను వచ్చాడు, డైరెక్ట్గా షూ వేసుకొని కింగ్ సామర్కి వెళ్ళాడు. వెళ్ళాడు కొత్త అతను, ఎవరో పాపం తెలియదు ఆయనకి. అడిగాను, మీరు ఇట్లా వేసుకొని రాకూడదు, బయట వదిలిపెట్టాను, నా ఇష్టం, మా ఇంట్లో నేను ఎలాగే వెళ్తా అంట. ఆయన మీ ఇంటి వరకు మీ ఇష్టము, ఇది పిరమిడు, దీన్ని మేము ఒక పవిత్రమైన ఆలయం లాగా చూస్తాము. అంటే మీరు బయట బోర్డు పెట్టలేదంటే, బయట పెట్టినా పెట్టకపోయినా అది కామన్ సెన్స్. ఎగ్జాక్ట్లీ, ఇది ఒక ధ్యాన కేంద్రము, కామన్ సెన్స్. దానికి ఎవరు చెప్పే అవసరం లేదు. మన ఇంటి వరకే మన చెప్పులు, బయటికి వెళ్తే చెప్పులు బయట వదిలిపెట్టే వెళ్ళాలి. ఇప్పుడు ఎవరిళ్ళ ముందాలు బయట చెప్పులు విడవండి అని పెట్టరు కదా, అలానే దేవాలయం దగ్గర కూడా అంతే.
చెప్పులు ఎక్కడ విడవాలో చెప్తారు కానీ చెప్పులు వేసుకొని లోపలికి రావాలని చెప్పరు. సో నీ లోపలికి లిమిట్స్ రాకూడదని తెలుసుకోవాలి చెప్పరు. నువ్వు. ఎవరు లిమిట్స్ ఏందో వాళ్ళు తెలుసుకోవాలి. మన స్వతంత్రం మన ఇంట్లో. చెప్పాను స్పష్టంగా, చెప్తే వినలేదు. మంచిది, సెక్యూరిటీ వాళ్ళకి చెప్పాను, వాళ్ళ పని వాళ్ళు చేశారు. నేను ధర్మంగా, ఎందుకంటే నేను ఒక సగటు ధ్యానిని, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. లేదు నెక్స్ట్ లెవెల్కి వెళ్తే వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అవుతారు. లీగల్ రూల్స్ కొన్ని ఉంటాయి కదా, అవును అవును. దెన్ దే కమ్ విత్ లీగాలిటీ. అందుకే మన స్వతంత్రం ఎంతవరకు మనం తెలుసుకోవాలి. మన ఇంట్లో మనం తగినంత సౌండ్ పెట్టుకొని పాటలు వినొచ్చు, లౌడ్ స్పీకర్ పెట్టుకొని వినకూడదు. బయటికి పక్కింటికి వెళ్ళకూడదు మన సౌండ్. మనం స్పీకర్ పెట్టుకోవచ్చు, మన ఇంట్లో వినపడేంత స్పీకరు. మనం డ్యాన్స్ చేసుకోవచ్చు, మన డ్యాన్స్ మన ఇంట్లో మన ఇష్టము. రోడ్డు మీద డ్యాన్స్ చేయడానికి లేదు. నాకు స్వాతంత్రం ఉంది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, నేను నడి రోడ్లో డ్యాన్స్ చేస్తా అంటే కుదరదు. సినిమాలో అది కుదురుతుందేమో. సినిమాలో ఒక హీరో వెళ్ళి రోడ్డు మీద డ్యాన్స్ చేస్తూనే 10 మంది ఆయన వెనకాల వచ్చి డ్యాన్స్ చేస్తుంటారు. ఆ సినిమాలో చూశాను కదా, నేను కూడా హైదరాబాద్లో రోడ్డు మీద డ్యాన్స్ చేస్తా అంటే కుదరదు, పిచ్చోడు అనుకుంటారు. ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రతి చోట, ప్రతి సమాజంలో, ప్రతి ఊర్లో కొన్ని లిమిట్స్ ఉంటాయి. అవేంటో మనం తెలుసుకోవాలి. దానికి మేము ఒక ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ తరపు నుంచి ఒక తపోవనం స్టార్ట్ చేసాం. ఒక చిన్న విలేజ్, బసవాయిపల్లి అనే విలేజ్లో మమ్మల్ని డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేసాం. అక్కడ లిమిట్ ఏంటంటే, రూల్ ఏంటంటే, అక్కడికి వెళ్ళే వాళ్ళు ముందు సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయాలి, మాట్లాడకూడదు, కంప్లీట్గా సైలెంట్లోనే ఉండాలి, నో డిస్కషన్స్. అయితే అక్కడ మేము పెట్టుకున్న పద్ధతి, అక్కడికి వచ్చి నేను ఇంకొక పిరమిడ్లో నేను నా ఇష్టం వచ్చినట్టు నేను డ్యాన్స్ చేశాను, ఇక్కడ కూడా డ్యాన్స్ చేశాను అంటే కుదరదు. ఈ పిరమిడ్కు అందరం కలిసి ఒక లక్ష్యంతో ఒకటి పెట్టుకున్నాం. ఈ పిరమిడ్లో మనం సైలెన్స్, మౌన ధ్యాన తపోవనం, ప్రకృతి మౌన ధ్యాన తపోవనం. అది ఇక్కడ తపస్సు చేసుకోవడానికి రావాలి, ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి రావాలి, సెల్ ఫోన్ మాట్లాడడానికి రాదు. సెల్ ఫోన్ చూసుకుంటూ ఫేస్బుక్, వాట్సాప్ చూసుకోవడానికి ఈ పిరమిడ్లో అలో లేదు. ముందు సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయాలి, సంపూర్తి మౌనంలో ఉండాలి, ధ్యానంలో ఉండాలి, ప్రకృతిలో ఉండాలి. ఇది మేము పెట్టుకున్నది. మా కోసం మేము ఒక 10 మంది కలిపి తయారు చేసుకున్నాం. ఎందుకంటే మేము ఎక్కువగా ధ్యానం చేద్దాం అనుకున్నాం, మౌన ధ్యానం చేద్దాం అనుకున్నాం, ఎక్కువగా ప్రకృతిలో గడుపుతాం. అక్కడికి వచ్చి నేను సెల్ఫీలు దిగుతానంటే కుదరదు. సెల్ఫీస్ ఆర్ నాట్ అలౌడ్. అందుకే ఇప్పటివరకు ఏ ఫోటో అక్కడి నుంచి రాలేదు. ఒక్క ఫోటో కూడా మేము ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఆ తపోవనం గురించి ఉండదు. ఎందుకంటే సెల్ఫీస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ అవర్ తపోవనం. నో ఫోటోగ్రఫీ. మనకు టెంపుల్కి వెళ్తాం, బోర్డు పెట్టింటారు నో ఫోటోగ్రఫీ అని. ఫోటోలతో ఏం పని? నువ్వు వచ్చింది దేవుడికి చూడడానికి, సెల్ఫీ దిగడానిక? నువ్వు సెల్ఫీ మీ ఇంట్లో దిగు. ఇక్కడ వచ్చింది ధ్యానం చేయడానికి. వెళ్తాం ఒక ధ్యాన కేంద్రానికి, వెంటనే సెల్ఫీ దిగావు, ఫోటో పెట్టావు ఫేస్బుక్లో. ధ్యాన కేంద్రానికి వచ్చింది దేనికి? ధ్యానం చేసుకోవడానికి, సెల్ఫీ దిగడానికి కాదు. అది కామన్ సెన్స్, ఎవరో చెప్పే అవసరం లేదు. లేదు మా ఇంట్లో నేను ఇలాగే ఉంటానంటే మీ ఇంట్లో ఉండు, బయటికి రాకు. స్వతంత్రం మీ ఇంటి వరకే. వండర్ఫుల్ సార్. కామన్ సెన్స్ చాలా ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఎలా ఉండాలి, స్వాతంత్రంగా ఉండాలి, కానీ మన లిమిట్స్ ఏంటో మనకు తెలుసుకోవాలి. మన లిమిట్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. మన స్వాతంత్రం ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. చాలా మంచి మంచి పాయింట్స్ మీరు మాకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మన స్వాతంత్రం అనుకుని మనం జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో అది పక్క వాళ్ళకి ఎంతవరకు ఇబ్బంది కలిగిస్తుంది అన్నది కూడా మనం గుర్తించాలి. దాన్నే కామన్ సెన్స్ అంటారు. సో దీనికి ధ్యానమే అవసరం లేదు. ధ్యానం చేసే వాళ్ళైనా చేయకపోయినా కూడా, చేయలేని వాళ్ళైనా కూడా బేసిక్గా ఫాలో అవ్వాల్సిన పాయింట్ ఇది. సో ఇది ఇవాల్టి భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో నేనింతే. మరి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి PMC ఛానల్.